హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విలేజ్ లయన్స్. మేమైతే ఈరోజు కుంభమేళా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. అసలు కుంభమేళా అంటే ఏంది, కుంభమేళా ఎందుకు జరుపుకుంటారు, కుంభమేళా యొక్క చరిత్ర గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్షీరసాగర మదనం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదంతా మొదలైంది ఇంద్రుని వల్ల. ఇంద్రుడు దేవుళ్ళకి రాజైనా సరే ఆయనకి నేనే గొప్ప అనే భావన అయితే ఉండేది. దుర్వాస ముని మహర్షి ఇతను ఒక గొప్ప గురువు. ఈ మహర్షి తన శిష్యులకి చాలా అద్భుతమైన బోధన అయితే ఇచ్చేవాడు. కానీ ఈ మహర్షికి చాలా కోపం ఎక్కువ. ఎవ్వరూ గౌరవించకపోయినా, అమర్యాదగా ప్రవర్తించినా శపించేవాడు. ఈ మహర్షి ఒకసారి ఇంద్రలోకానికైతే వెళ్ళాలని నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఆ మహర్షి దేవతలకు రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదైనా ఒక బహుమతి తీసుకోవాలని ఆయనకి వరంగా వచ్చిన ఆరంను అయితే తనకిచ్చాడు. కానీ ఇంద్రుడు తన లెక్కలేనితనంతో దానిని ఆయన వాహనమైన ఐరావతం మీద అయితే పెడతాడు. కానీ ఐరావతం దాని విలువ తెలియక దానిని కింద పడేసి అయితే తొక్కేయడం అయితే జరుగుతుంది. అలా కింద పడిన హారాన్ని అయితే మహర్షి అయితే చూస్తాడు. మహర్షికి ఎక్కడా లేని కోపం అయితే వచ్చి ఇంద్రుడితో, మహర్షి నువ్వు ఏ పదవి చూసి ఇలా చేస్తున్నావో అవన్నీ నీకు దూరం అవుతాయి, అదేవిధంగా సింహాసనం కూడా పోతుంది, అలాగే దేవతలకు తన వైభవాన్ని అయితే కోల్పోతావని శపించడం అయితే జరుగుతుంది. ఆ మహర్షి శాపించిన ప్రకారంగా ఇంద్రుడితో సహా దేవతలందరూ తన శక్తులను అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది. దానితో ధనవులు అనగా రాక్షసులు దేవతల మీద గెలవడం అయితే మొదలుపెట్టి సింహాసనం మీద అయితే కూర్చుంటారు. దీని తర్వాత భూలోకం, స్వర్గలోకం మొత్తం అష్టకష్టాల పాలవుతుంది. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం అయితే బ్రహ్మదేవుడికి అయితే చెప్పడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి అయితే వెళ్ళండి, మీకు జరిగిన దానికి ఆయన పరిష్కారం అయితే చెప్తాడు అనగానే దేవతలందరూ మహావిష్ణు దగ్గరికి అయితే వెళ్తారు. మహావిష్ణుకి దేవతలందరూ జరిగిందంతా వివరిస్తారు. వివరించి నువ్వే దీనికి పరిష్కారం చెప్పాలి దేవుడా అని నమస్కరించడం అయితే జరుగుతుంది. మహావిష్ణువు వాళ్లకు పాల సముద్రం గురించి అయితే చెప్తాడు. ప్రపంచంలో ఒకే ఒక చోట పాల సముద్రం అయితే ఉంది, దాని అడుగున అమృతం అయితే ఉంది. ఆ అమృతంతో మీ పోయిన పూర్వ వైభవం మొత్తం తిరిగి వస్తుందని అయితే చెప్తాడు. కానీ అమృతాన్ని బయటకు తీయాలంటే దానినైతే చిలకాల్సి అయితే ఉంటుంది. కానీ దానిని చిలకడానికి దేవతలు మాత్రమే సరిపోరు, దానికి దానవులు కూడా కావాలి, అంటే రాక్షసులు కూడా వాళ్ళ సహాయం కూడా కావాలని అయితే వివరిస్తాడు. దానవుల సహాయం కూడా తీసుకొని దానవులు, దేవుళ్ళు ఇద్దరు కలిసి ఈ పనిని చేస్తేనే మీరు ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని మహావిష్ణువు దేవతలకి చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు రాక్షసులకు రాజైన దానబలి దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఈ పాల సముద్రం గురించి అయితే తనకి వివరించడం అయితే జరుగుతుంది. అప్పుడు దానబలి దాని మీద మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది, దాని నుంచి ఏమీ వచ్చినా చెరి సమానం పంచుకుందామనే విధంగా ఒప్పందానికైతే రావడం జరుగుతుంది. దానికి మీరు అంగీకరిస్తేనే మేమైతే మీకు దీనికి సహాయం అయితే చేస్తామని ఇంద్రునికైతే చెప్పడం అయితే జరుగుతుంది. అమృతం కూడా చెరి సమానంగా పంచుకోవాలని నిర్ణయానికైతే వచ్చి అందరూ సాగర మదనానికి వెళ్ళడానికి రెడీ అయితే అవుతారు. వీళ్ళు కవ్వగా ఉంటే చిలకడానికి మందార పర్వతాన్ని అయితే వాడడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళు కవ్వని అటు ఇటు చిలకడానికి తాడుగా నాగులకి రాజైన వాసుకిని అయితే తీసుకున్నారు. సాగర మదనం స్టార్ట్ అయిన తర్వాత మందార పర్వతం మునగడం అయితే స్టార్ట్ అవుతుంది. మహావిష్ణువు తాబేలు అవతారం అయితే ఎత్తి మందార పర్వతం బరువునంతా మోస్తాడు. అదేవిధంగా అక్కడి నుంచి ఏ వస్తువు వచ్చినా గిట్లా కింద పడకుండా చూసుకుంటూ ఉంటాడు.
దానవులు వాసుకిని తోకవైపే పట్టుకుంటామని మొండికేస్తారు. అది దేవతలకి చాలా నష్టమైతే కలిగిస్తుంది, ఎందుకంటే విషపు పొగలైతే చిమ్ముతుంది కాబట్టి. అప్పుడు అక్కడికి నారదుడైతే ఎంట్రీ అయితే ఇస్తాడు. శరీరంలో శ్రేష్టమైన భాగం వచ్చేసి తల కాబట్టి మీరు తల వైపే పట్టుకోవాలని చెప్పి రాక్షసులకు చెప్పడం అయితే జరుగుతుంది. మరి అవును, మేము దేవతల కన్నా శ్రేష్ఠులం కాబట్టి దేవతలందరూ తోకవైపు పట్టుకోమనండి, మేము తల వైపు పట్టుకుంటామని నారదుడైతే కన్ఫ్యూజన్లో పెట్టి అయితే వెళ్ళిపోతాడు. దానవులు తలవైపు, దేవతలు తోకవైపు అయితే పట్టుకొని చిలకడం అయితే మొదలు పెడతారు. మొదటగా సముద్రం నుండి కాలకోట విషయం అయితే బయటికైతే వస్తుంది. ఎవరికి ఏం చేయాలో అయితే అర్థం కాదు. దీనివల్ల ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని వీళ్ళకైతే అర్థమవుతుంది. తర్వాత దానబలి వచ్చేసి ఇంద్రుడిని అయితే ఈ విధంగా అడుగుతాడు, దీన్ని ఎవరు సేవిస్తారని చెప్పేసి. అదేవిధంగా ఇంద్రుడు దాన్ని అయితే ఆపేసి మహావిష్ణువుని అయితే ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే మహావిష్ణువు వచ్చి దీనికి పరిష్కారం శివుని దగ్గరికి అయితే వెళ్ళండి, ఆయనే మీకు దారి చూపిస్తాడని అయితే చెప్పడం జరుగుతుంది. దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా విషం అయితే సముద్ర గర్భం నుంచి అయితే రావడం జరుగుతుంది, మరి ఇది సేవిస్తే ప్రపంచం మొత్తం అంతమవుతుంది దేవా అని చెప్పేసి వేడుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు శివుడు వచ్చేసి ఈ కాలకోట విషాన్ని నేనైతే తాగుతాను, నేను సేవించి నా గొంతులో అయితే ఆపుకుంటాను అని చెప్పేసి శివుడైతే వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ కాలకోట విషం తాగిన తర్వాత శివుడి కంఠం నీలంగా అయితే మారుతుంది. దానివల్ల శివుణ్ణి నీలకంఠుడని పిలువబడతాడు. సాగర మదనం మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు కామధేను అయితే బయటికైతే వస్తుంది. దానిని ఋషులైతే తీసుకుంటారు. దాని తర్వాత అశ్వం అయితే బయటికైతే వస్తుంది. దానిని అసురులకు రాజైన దానబలి తీసుకుంటాడు. తర్వాత ఐరావతం అయితే రావడం జరుగుతుంది. దానిని దేవతలకు రాజైన ఇంద్రుడైతే తీసుకుంటాడు. ఆ తర్వాత కౌస్తవం అని అయితే రావడం జరుగుతుంది. దానిని విష్ణుమూర్తి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వరమాలతో అయితే రావడం జరుగుతుంది. ఆమె ఎవరి మెడలో వేస్తుందని అందరూ చూస్తూ ఉంటారు. ఆమె విష్ణుమూర్తి మెడలో వేసి పెళ్ళాడుతుంది. చివరన ధన్వంతరి అనే వైద్యుడు అమృత కలశాన్ని తీసుకొని అయితే బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళ చేతిలో నుంచి రాక్షసులైతే ఈ కలశాన్ని అయితే లాక్కోవడం అయితే జరుగుతుంది. రాక్షసులు దేవతల పైన యుద్ధం చేయడానికైతే దిగుతారు. అప్పుడు ఈ కుండ బాధ్యతలు మహావిష్ణువు దేవతలకు గురువైన బృహస్పతి, అలాగే మిగతా దేవతలకు గురువైన సూర్య, శని అండ్ చంద్రుడికి అప్పగించడం అయితే జరుగుతుంది. అయితే ఆ నలుగురు తప్పించుకుంటే మాకు అమృతం దక్కినట్టే అని రాక్షసులైతే ఉప్పొంగిపోతూ ఉంటారు. ఆ నలుగురు వెంట పడ్డారు. ఆ నలుగురు కూడా తప్పించుకోవడం అయితే స్టార్ట్ అయితే చేసి ఈ మధ్యలో వీళ్ళ సంఘర్షణలో చిన్న చిన్న డ్రాప్స్గా అయితే అమృతం అయితే కింద పడింది. వీళ్ళ మధ్య యుద్ధం 12 సంవత్సరాలు అయితే జరిగింది. మరి వీళ్ళు 4 సార్లు ఆగడం జరిగింది, కానీ ఒకే చోట నలుగురు కలిసి ఆగడం ఒకేసారి. అప్పుడే ఆ డ్రాప్ అయితే అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో అయితే పడింది. దీనిని
ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. మిగతా 3 డ్రాప్లు ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్లో అయితే పడ్డాయి. అమృతం పడడం వల్ల ఇవి డివోషనల్ ప్లేసెస్గా అయితే మారిపోయాయి. ప్రజలు ఇక్కడికి వచ్చి స్నానాలు అయితే చేస్తే వాళ్ళు తెలియక చేసిన పాపాలైతే పోతాయని నమ్ముతారు. ఆ తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం అయితే ఎత్తి దానవులను మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చూస్తాడు. ఆ టైంలో మోహిని దానవుల దగ్గరికి రాగానే వాళ్ళు నీ చేతితో మాకు అమృతం ఇస్తే మేమైతే సేవిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. మరి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అమృత కలశాన్ని అయితే తీసుకొని దేవతలకు ఫస్ట్ అయితే ఇవ్వాలని అయితే చెప్తాడు. నువ్వు ఏది అంటే అదని చెప్పేసి దానవులు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు దేవతలు, మరొక వైపు దానవులు అయితే అమృతాన్ని సేవించడానికైతే కూర్చుంటారు. మరి మొదటగా విష్ణుమూర్తి దేవతలకైతే అమృతాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అయితే ఒక దానవుడైతే గమనించి మారువేషంలో దేవతల లైన్లో అయితే కూర్చొని అమృతాన్ని అయితే సేవిస్తాడు. ఈ విషయం గమనించిన చంద్రుడు మరియు బృహస్పతి విష్ణుమూర్తికి అయితే చెప్పడం జరుగుతుంది. మరి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దానవుడి తలనైతే నరుకుతాడు. అమృతం సేవించాడు కాబట్టి ఆ బాడీ తల వేరైన ఇట్లా ప్రాణాలతోనైతే ఉంటుంది. రాహు కేతువుగా పిలువబడతాడు. దీని తర్వాత దేవతలు పవర్స్ అయితే రావడంతో రాక్షసులను బంధించి భూలోకాన్ని, స్వర్గలోకాన్ని వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు పూర్వ వైభవాన్ని అయితే పొందుతారు. ఇది బేస్ చేసుకొని కుంభమేళా అయితే జరుగుతుంది. కుంభమేళా అనే పదం 1300 సంవత్సరాల క్రితమే వచ్చింది. మరి అంతకుముందు వరకు ఇలా స్పెసిఫిక్ టైంలో ప్రజలు అక్కడికైతే వెళ్ళి పూజలు చేసుకుంటూ నదిలో అయితే స్నానాలు అయితే చేసేవారు. ఇప్పుడు ఎలాగ చేస్తున్నారో అప్పుడు కూడా సేమ్ అలాగే అయితే చేసేవారు. కానీ దానికంటూ ఒక పేరైతే ఉండేదైతే కాదు. మరి శంకరాచార్య గారు 18th సెంచరీలో దేవుని మీద గొడవలు, వాదనలు ఎక్కువగా అయితే జరిగాయి. మరి మహాదేవుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు, మహావిష్ణువు పూజించే వాళ్ళు ఒక సైడ్, అలాగే శక్తి మతంను పూజించే వాళ్ళు ఒక సైడ్ అయితే ఉండేవారు. వీళ్ళ మధ్యలో ఎప్పుడూ ధర్మం గురించి వాదనలు అయితే జరుగుతుండేవి. అప్పటికి మాఘమేళ అనేది అయితే ఉండేది. అదేంటంటే మాఘమాసంలో మన పవిత్ర నదులు కలిసే చోట ప్రజలు వచ్చి పూజలు అయితే చేసేవారు. దానిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటి వరకు నార్మల్గా చేసే ఈ కుంభమేళను ఇప్పుడు ఒక అద్భుతంగా అయితే మారవడం అయితే జరిగింది. కుంభ అంటే కుండ అనే అర్థం, మేళ అంటే అందరూ కలిసి ఉండడం అని అర్థం. ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చే హిందూ ధర్మం కోసం మాట్లాడుకోవడం, అలాగే అందరూ ఒకటే, ఏ దేవుళ్ళు అయినా ఒకటే అని చెప్పడానికి ఈ కుంభమేళ ఈవెంట్ అయితే చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. మరి ఈ ప్లేస్ని ఎందుకు ఎంచుకుంటారనే ఒక డౌట్ అయితే అందరికైతే వస్తుంది. మరి ఆ ముగ్గురు భక్తులకైతే సంబంధం ఉంది కాబట్టి మహాశివుడు కాలకోట విషాన్ని అయితే తాగి సృష్టిని అయితే కాపాడాడు. మహావిష్ణువు దేవతలు గెలిచేలా చేసి దానవుల నుండి మనుషులనైతే రక్షించాడు. అలాగే శక్తి మాత రూపమైన లక్ష్మీదేవి ఇక్కడే జన్మిస్తుంది కాబట్టి, అదేవిధంగా సమస్త విశ్వానికి కారణం శక్తిమాతనే కాబట్టి ఈ 3 కారణాల చేత అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ అయితే చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అదేవిధంగా అఘోరాలు, నాగసాధువులు, ఆకార సాధువులు విష్ణువుకి ఎక్కువగా పూజ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలక్రమేణా మహాశివుడికి మిగతా దేవుళ్ళను కూడా పూజించేవారు. అదేవిధంగా శక్తిమాతను కూడా పూజించేవారు, సృష్టిని పూజించేవారు. శంకరాచార్య అందరూ కలిసి వీటినైతే జపించేవారు. అంటే వేదాలు, ఉపనిషత్తులు అర్థం చేసుకునే విధానాల శాస్త్రయుక్తిని జపించేవారు.
ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య నదుల్లో స్నానం అయితే చేసే వాళ్ళ పాపాలు అయితే పోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్మారు. అక్కడి నుంచి ఈ కుంభమేళా స్నానాలు అయితే మొదలయ్యాయి. అసలు కుంభమేళలో ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ మెగామేళా, ఇది ప్రతి 1 year కోసారి అయితే మాఘమాసంలో జరుగుతుంది. నెక్స్ట్ కుంభమేళా, ఇది ప్రతి 3 years కోసారి హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిన్, నాసిక్ ఏదో ఒక చోట అయితే జరుగుతుంది. ఇది ఎలా చెప్తారంటే చంద్రుడు సూర్యుడు ఆ ఇయర్లో అలైన్ అయితే అయి ఉంటాడు, అప్పుడు ఇదైతే జరుగుతుంది. రెండో అర్ధ కుంభమేళా, ఇందులో సూర్యుడు చంద్రుడు అండ్ జూపిటర్ 3 ఒక్కొక్క రాశి మిడ్ పాయింట్లో అయితే ఉంటాయి. అంతేకాకుండా దీన్ని 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో క్యాలిక్యులేట్ అయితే చేసి 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో మిడ్ పాయింట్ను బట్టి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీన్ని కేవలం హరిద్వార్ ప్రయాగ్రాజ్లోనే జరిపిస్తారు. ఈ ఇయర్ పూర్ణ కుంభమేళా అయితే జరుగుతుంది. నెక్స్ట్ కుంభమేళా వచ్చేసి 2037లో అయితే జరుగుతుంది. ఈ రెండింటికి మధ్యలో అర్ధ కుంభమేళా అయితే జరుగుతుంది. అది 2031లో అర్ధ కుంభమేళా అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ణ కుంభమేళా. సూర్యుడు బృహస్పతి ఉన్న రాశులు అండ్ చంద్రుడు నక్షత్రాన్ని బట్టి డిసైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు బృహస్పతి కుంభరాశిలో ఉండి సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు చిద్దా, స్వతి లేదా ద్విషక నక్షత్రాల్లో ఉంటే హరిద్వార్లో అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ సమయంలో గంగా నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలైతే పోతాయని నమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ బృహస్పతి, సూర్యుడు అలాగే మకర రాశిలో చంద్రుడు లేదా రోహిణి మృగ నక్షత్రంలో ఉంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అయితే జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే చోటు స్నానం చేయడం చాలా పవిత్రంగా అయితే భావించడం జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో, అదేవిధంగా చంద్రుడు మకర రాశిలో అలనై ఉంటే ఉజ్జయిన్లో కుంభమేళా అయితే జరుగుతుంది. మరి క్షిప్రా నదిలో స్నానాలు చేస్తే మోక్షం వస్తుందని నమ్ముతారు. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు పుష్ప నక్షత్రాల్లో ఉంటే నాసిక్లో అయితే కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ గోదావరి నదిలో స్నానం అయితే చేస్తే పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మహాకుంభమేళా 4 గ్రహాలకు సంబంధించి అయితే ఉంటుంది. బృహస్పతి, చంద్రుడు, శని, సూర్యుడు ఈ 4 గ్రహాలకు అయితే సంబంధించి అయితే ఉంటుంది. బృహస్పతి వృషభ రాశి, సూర్యుడు మకర రాశి, చంద్రుడు బృహస్పతికి లేదా సూర్యునికి అలైనై అయితే ఉంటాడు. శని ఏ రాశిలో ఉన్న 3 గ్రహాలకి అలైనై అయితే ఉంటుంది. ఇలా జరగడానికి 144 సంవత్సరాలు అయితే పడుతుంది. అలా జరిగినప్పుడు మహాకుంభమేళా అయితే జరుగుతుంది. ఆ 4 దేవతలు దానవుల నుండి తప్పించుకొని ఒకే దగ్గర ఆగారో, గ్రహాలు కూడా అదే దిశలో వచ్చినప్పుడు ఈ కుంభమేళా అయితే జరిపించడం అయితే జరుగుతుంది. యూపీ గవర్నమెంట్ దాదాపు 5,000 కోట్లు అయితే ఖర్చు పెట్టి ఈ కుంభమేళాను అయితే జరిపిస్తుంది. ఎప్పుడు డాక్టర్స్ అవైలబుల్గా అయితే ఉన్నారు, ఎవరికి ఏం కాకుండా చాలా సేఫ్టీగా అయితే చూసుకుంటున్నారు. మరి ఇంత జనాలు ఉన్నప్పుడు మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం తీసుకెళ్లే బ్యాగులు కానీ మన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోలో కుంభమేళకు ఎలా వెళ్ళాలి, అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంది, అదేవిధంగా అక్కడ ఎలా స్టే చేయాలో తెలుసుకుందాం. మరి ఈ నాగసాధవులు కుంభమేళా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి మీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తూ ఉంటారో చాలా సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.